నమస్కారం, గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కు సీఎం చంద్రబాబు పరామర్శ. శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితిపై ఆరా. మద్యం కుంభకోణం కేసులో రంగంలోకి ఐటీ శాఖ. పన్ను ఎగవేత కోణంలో కూపీలాగుతున్న అధికారులు. అత్యాచార ఆరోపణలతో సీఐ చిన్నమల్లయ్యపై సస్పెన్షన్ వేటు. మహిళ ఫిర్యాదుతో ప్రాథమిక ఆధారాలు సేకరించి చర్యలు. బీమా రంగంలో 100% ఎఫ్డీఐలపై కేంద్రం నోటిఫికేషన్. ఎల్ఐసీలో మాత్రం 20%కే పరిమితం. పశ్చిమ బెంగాల్లోని 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్. పలు ప్రాంతాల్లో టీఎంసీ బీజేపీ మద్దతుదారుల మధ్య ఘర్షణలు. ఛత్తీస్గఢ్లో మందుపాత్ర పేలి 4 జవాన్లు మృతి. ఐఈడీ నిర్వీర్యం చేస్తూ ఉండగా ప్రమాదం. పర్షియన్ గల్ఫ్లో పట్టు పెంచుకునే దిశగా ఐఆర్జీసీ అడుగులు. 2000 కిలోమీటర్ల సముద్ర మార్గాలపై నియంత్రణ కోసం కొత్త నిబంధనలు. ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లారు. చంద్రబాబుకు పవన్ దంపతులు స్వాగతం పలికారు. ఆ తర్వాత పవన్ తో సమావేశమైన చంద్రబాబు శస్త్రచికిత్స అనంతర ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దాదాపు గంట పాటు ఇద్దరూ ముచ్చటించుకున్నారు. అనంతరం పవన్ ఇంటి నుంచి చంద్రబాబు వెళ్లిపోయారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ఆదాయ పన్ను శాఖ రంగంలోకి దిగింది. ఇప్పటికే ఈ కేసును విచారణ చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్కామ్ రికార్డులను ఐటీ శాఖకు పంపించినట్లు తెలుస్తోంది. ఆదాయ పన్ను ఎగవేత కోణంలో ఆరా తీస్తున్న ఐటీ అధికారులు ఆధారాలకు అనుగుణంగా కేసు పెట్టే అవకాశం ఉంది. 2019 నుంచి 2024 మధ్య రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసుపై ఆదాయ పన్ను శాఖ దృష్టి సారించింది. ఈ స్కామ్ లో 2000 కోట్ల రూపాయల వరకు లెక్కల్లో చూపని నగదు చేతులు మారినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు ఆ దిశగా పరిశీలన మొదలుపెట్టారు. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తమ వద్ద ఉన్న కీలక సమాచారాన్ని ఐటీ శాఖకు అందజేశారు. డొల్ల కంపెనీల ఏర్పాటు, నిధుల మళ్లింపు, అక్రమార్జన వంటి వివరాలను పంపించారు. ప్రధానంగా డిస్టిలరీల నుంచి ఒక్కో మద్యం కేసు విలువలో 15 నుంచి 20% అనధికారికంగా ముడుపులు నగదు రూపంలోకి తీసుకుని ఆ మొత్తాన్ని డొల్ల కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. గత నెలలో నిందితుల ఇళ్లలో సోదాలు కూడా నిర్వహించింది. మనీ లాండరింగ్ కోణంలో ప్రాథమిక ఆధారాలు దొరకడంతో నిందితులకు చెందిన 441 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఈ సమాచారం ఆధారంగా పన్ను ఎగవేత జరిగినట్లు ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. ప్రధాన నిందితులకు త్వరలోనే నోటీసులు జారీ చేసేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే కొందరు నిందితుల నుంచి వాంగ్మూలాలు సేకరించినట్లు తెలుస్తోంది. పన్ను ఎగవేత ఏ మేరకు జరిగిందో ఐటీ శాఖ ఆరా తీస్తోంది. ఆదాయ పన్ను ఎగవేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయితే కేసు నమోదు చేసి అధికారులు లోతుగా దర్యాప్తు చేపడతారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ దుకాణాల్లో మద్యం అమ్మకాల ముసుగులో అక్రమాలకు గేట్లు ఎత్తారు. ప్రముఖ బ్రాండ్లను పక్కన పెట్టేసి ముడుపులిచ్చిన డిస్టిలరీలకే మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టారు. అలా ప్రతి నెల వసూలు చేసిన నల్లధనాన్ని మార్గంలో విదేశాలకు పంపించినట్లు ఇప్పటికే సిట్, ఈడీ గుర్తించాయి. అక్రమ డబ్బును హవాలా మార్గంలో దుబాయ్కు చేరవేసినట్లు ఐటీ దృష్టికి వచ్చింది. మద్యం అక్రమాల ద్వారా ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల మేర నల్లధనం సృష్టించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్లోనూ ఆ అంశాన్ని ప్రస్తావించారు. ఎలాంటి మెటీరియల్ సరఫరా చేయకుండానే కేవలం కాగితాల మీద ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించి 2 డిస్టిలరీల ద్వారా నిధులు మళ్లించినట్లు
వెల్లడైంది. డిస్టిలరీల నుండి వెండర్లకు వాస్తవ ధర కంటే 5 రెట్లు ఎక్కువ చెల్లింపులు చేసి ఆ మొత్తాన్ని తిరిగి వెనక్కి తీసుకునే పద్ధతిని అనుసరించినట్లు గుర్తించింది. డిజిటల్ చెల్లింపుల ద్వారా దొరికిపోతామన్న భయంతో ముడుపుల మళ్లింపులన్నీ నగదు రూపంలోనే నడిపినట్లు ఐటీ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. గ్రామాల్లో స్వచ్ఛ రథాలు విప్లవాత్మక మార్పు తెస్తున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చెత్త నుంచి సంపద సృష్టించే యజ్ఞంలో ప్రజలను భాగస్వామ్యం చేశామని సంతోషం వ్యక్తం చేశారు. స్వచ్ఛ రథాలు గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను సులభతరం చేశాయన్నారు. ఏప్రిల్లో రికార్డు స్థాయిలో 19 లక్షల కేజీల పొడి చెత్త సేకరించి దానికి ప్రతిఫలంగా 3,32 లక్షల విలువైన నిత్యావసరాలను ప్రజలకు అందించామన్నారు. పొడి చెత్తను తీసుకుని పుస్తకాలు, స్టేషనరీని ఇవ్వటం సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. దీనికి సంబంధించి జలసిరులు, పారిశుద్ధ్య విరులు పేరుతో హీరో నాని ఓ పోస్టర్ ఆవిష్కరించారు. ఆ వీడియోను పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. స్వచ్ఛ రథాలు అనే ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఐ ఫీల్. ఎందుకంటే మన హెల్త్కి సంబంధించి కానీ మన సొసైటీకి సంబంధించి కానీ ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే వీఆర్ నాట్ రియలీ ట్రైన్డ్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ వేస్ట్ మేనేజ్మెంట్. అండ్ దానికి సంబంధించిన అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఇలాంటి ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసి 600 స్వచ్ఛ రథాలు ఆల్రెడీ లాంచ్ చేశారని చెప్పారు. ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే తడి చెత్త, పొడి చెత్త అన్నది వేరు చేయటం అండ్ చేయటం వల్ల వచ్చే లాభాలు ఏంటి, అది చేయకపోవడం వల్ల వచ్చే రిస్క్స్ ఏంటి అన్న దాని మీద ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడం. ఐ థింక్ దట్స్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అండ్ ఐ రియలీ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఫర్ డూయింగ్ దిస్. ఐ కంగ్రాచులేట్ పవన్ కళ్యాణ్ గారు ఫర్ డూయింగ్ దిస్. ఈ ఇనిషియేటివ్ పెద్ద సక్సెస్ అవ్వాలి. ఆల్రెడీ ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ జాయినింగ్ ఇన్ అండ్ ఐ హోప్ ప్లాస్టిక్ బాటిల్స్ లాంటివి, లేదంటే స్టీల్ వేస్ట్ లాంటిది, లేదంటే పేపర్ రిలేటెడ్ వేస్ట్ లాంటిది ఈ స్వచ్ఛ రథాలకి ఇచ్చినప్పుడు వాళ్ళు నిత్యావసర వస్తువుల్ని మీకు ఇవ్వటం అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇలాంటి ఒక మీ ఓన్ డిసిప్లిన్ కోసం మీకు ఒక గిఫ్ట్ ఇస్తాననటం ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఐడియా. ఐ రియలీ అప్రిషియేట్ దట్ థాట్ అండ్ ఐ హోప్ ఇలాంటి ఎన్నో ఇనిషియేటివ్స్ ఇకపై కూడా గవర్నమెంట్ తరఫు నుంచి, పవన్ కళ్యాణ్ గారి తరఫు నుంచి ప్రజలందరికీ అంతాయని నేను నమ్ముతున్నాను బలంగా. పవన్ కళ్యాణ్ గారు, మై బెస్ట్ విషెస్ అండ్ రిగార్డ్స్ సార్. ఐ నో దెర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హు ఆర్ రూటింగ్ ఫర్ యూ. నేను కూడా అందులో ఒకడిని. ఐ హోప్ యూ విల్ కంటిన్యూ టు డూ ఆల్ ద గుడ్ యూ హ్యావ్ బీన్ డూయింగ్. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం నిర్మించే లేబర్ అడ్డాలను నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా మలుస్తామని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా 15 చోట్ల నిర్మించి ఆ తర్వాత అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సీఎం చంద్రబాబు రాష్ట్రం కోసం వెట్టి చాకిరీ చేస్తున్నారన్న సుభాష్ ఆయన అభిమానులు తనపై కేసు పెట్టేలా ఉన్నారంటూ చమత్కరించారు. ఇటు అమరావతి అభివృద్ధి పనుల్లో కానీ, ఇటు ఏదైతే పెట్టుబడులు వచ్చినాయో వాళ్ళ కన్స్ట్రక్షన్ భవన నిర్మాణ కార్మికులు కానీ సంవత్సరానికి 70-80% పనులు దొరికే పరిస్థితుల్లో మనం ఉన్నాం. రాష్ట్ర ప్రథమ కార్మికుడు, నిరంతర శ్రామికుడు చంద్రబాబు నాయుడు గారు. జనరల్గా ఆయన నా శాఖ కిందకే వస్తారు. జనరల్గా ఒక కార్మికుడు 12 గంటల మించి పనిచేయడానికి లేదు, ఓటీలతో సైతం. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రం కోసం. మరి 75 ఏళ్ల వయసులో వెట్టి చాకిరీ చేయిస్తూ ఉన్నారు మీరు అని నా మీద కేసు పెట్టే పరిస్థితుల్లో కూడా ఆయన వేరే అభిమానులు అందరూ కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నాకు కావాల్సింది హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ అని చెప్తా ఉన్నారు. కొత్తగా వచ్చిన పరికరాల్ని వాళ్ళు ఎలా యూజ్ చేయాలనేది స్కిల్ ఇవ్వడంతో పాటు కొంతమంది యాజమాన్యులు ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళకి ఎంత లేబర్ కావాలి, జట్టు కూలీలు కావాలనేది అక్కడ డేటా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా పని దొరికే విధంగా, ఉపాధి కల్పించే విధంగా కూడా ఈ లేబర్ అడ్డాస్ ఉపయోగపడతాయి. వివాహ కానుక 40,000, ప్రసూతి సాయం 20,000, సహజ మరణానికి 60,000, అంత్యక్రియ ఖర్చుల కింద 20,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా 55 రూపాయలు కట్టుకుని ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్స్, స్టాచ్యుటరీ రిటర్న్స్, సిఈఎస్ఎస్ పేమెంట్స్ ఇవన్నీ కూడా చేసుకునే వెసులుబాటుని ఈ మనమిత్ర యాప్ ద్వారా మేము కల్పిస్తా ఉన్నాం. నెల్లూరు జిల్లాలో మహానాడును చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. మహానాడు స్థల పరిశీలన కోసం నెల్లూరు, కోవూరులో 2 స్థలాన్ని పరిశీలించారు. 2 రోజుల్లో స్థలంపై స్పష్టత వస్తుందని అన్నారు. ఇవాళ ఒక 4 ప్లేసుల సైట్స్ చూశారు. కోవూరులో ఒక 2, మరొక 2 సైట్ల రూరల్ లో చూశారు. వీటిలో ఏదనేది యాక్చువల్ గా పార్టీ
సెంట్రల్ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదైతే వాళ్ళు నిర్ణయిస్తారో దాంట్లో యాక్చువల్గా ఈ మహానాడు కండక్ట్ చేసేట్టుగా దీనికి అందరూ కలిసికట్టుగా చేసే విధంగా ఈ రోజు ముందుకు పోతున్నారు. ఏదేమైనా 2-3 రోజుల్లో ఎక్కడ ఏ స్థలంలో అనేది నిర్ణయిస్తారు. అది నిర్ణయించిన తర్వాత పార్టీ కమిటీలు వేస్తుంది, డిఫరెంట్ కమిటీస్. ప్రతి కమిటీ ఎవరి విధులు వారు నిర్వహిస్తూ నెల్లూరులో జరగబోయే ఏదైతే మహానాడు ఉందో అది చరిత్ర సృష్టించేట్టుగా అందరం కలిసికట్టుగా చేయడం జరుగుతుంది. మహానాడు తెలుగుదేశం పార్టీకే కాకుండా తెలుగు జాతికే ఒక ముఖ్యమైన పర్వదినం. చంద్రబాబు నాయుడు గారి సూచనలతో, నారా లోకేష్ గారి సూచనలతో జిల్లాలో అందరం కూడా ఒక్క తాటి మీద ఉండి నెల్లూరు జిల్లాలో జరగబోయే మహానాడు చరిత్ర సృష్టించే విధంగా నెల్లూరు జిల్లా మహానాడు ముందు, నెల్లూరు జిల్లా మహానాడు తరువాత అని చరిత్ర చెప్పుకునే విధంగా కష్టించి పనిచేస్తామని తెలియజేస్తున్నాం. కూటమి పాలనలో కాంట్రాక్టర్లంతా సంతోషంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. వైసీపీ హయాంలో పనులకు బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలను అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్ గుర్తు చేశారు. రాజమహేంద్రవరంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం మార్చి నెలలో ఒకేసారి 2,500 కోట్లు విడుదల చేసి బకాయిలన్నీ తీర్చిందని వివరించారు. ఇరాన్ వార్ జరగడం వలన ఆల్ ఆఫ్ సడన్ మొత్తం మెటీరియల్ రేట్లన్నీ కూడా ఆల్ ఆఫ్ సడన్ జంప్ అయిపోయాయి. 30-40% హైక్ అయ్యాయి. సో వీటి వలన కాంట్రాక్టర్లందరూ కూడా చాలా ఇబ్బంది పడడం జరుగుతోంది. ఎందుకంటే సడన్గా డీజిల్ సరిగ్గా దొరకడం లేదు మార్కెట్లో. తర్వాత బ్లాక్లో అమ్మడం కూడా మొదలుపెట్టారు కొందరు స్వార్థపరులు. వీటన్నిటి ప్రభావం ఉన్న కాంట్రాక్టర్ల దాని ఇంపాక్ట్ అనేది కాంట్రాక్టర్ల వ్యవస్థ మీద, కాంట్రాక్టర్ మీద కూడా చాలా పడుతుందని కూడా మా అభిప్రాయము. అందుకే ఆల్రెడీ గవర్నమెంట్కు కూడా మేము నివేదించాము. ఈ పెరిగిన నాట్ ఓన్లీ బిట్యుమెన్, ఈవెన్ వైర్లు ఛార్జెస్ కానీ అన్ని ఛార్జెస్ కూడా పెరిగాయి. 30-40% పెరిగాయి. ప్రైస్ వేరియేషన్ క్లాజ్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ ప్రైస్ వేరియేషన్ క్లాజ్ ప్రకారం మాకు ఇస్తే మాకు డైరెక్ట్గా మొత్తం టోటల్గా మేము ఎంతైతే లాస్ అవుతున్నామో అంత కాంపెన్సేట్ కావటం లేదు. కాబట్టి ఏదైతే ఈ వార్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఆ ఇంపాక్ట్లో ఏ రకమైన మెటీరియల్ పెరిగిందో వాటన్నిటిని కూడా డైరెక్ట్గా కాంట్రాక్టర్లకు అందరికీ కాంపెన్సేట్ చేయాలని కూడా మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నామండి. ప్రకాశం జిల్లా కొరిసిపాడు సమీపంలో లారీ ప్రమాదానికి గురై డ్రైవర్ ప్రత్యక్ష నరకం చూశాడు. పామర్రు నుంచి బెంగళూరుకు పార్కింగ్ టైల్స్ తీసుకువెళ్తున్న లారీ టైరు పగిలి డివైడర్ను ఢీకొట్టింది. ఆ వేగంలో అదుపు తప్పి కాల్వలోకి దూసుకు వెళ్లింది. లారీ ముందు భాగం నుజ్జునుజ్జై డ్రైవర్ ఇరుక్కుపోయారు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు డ్రైవర్ ఆర్తనాదాలు విని పోలీసులకు సమాచారం ఇచ్చారు. లారీలో ఇరుక్కున్న డ్రైవర్ను బయటకు తీసేందుకు పోలీసులు కొన్ని గంటల పాటు శ్రమించారు. అతను నిరసిస్తున్న క్రమంలో మజా కూడా అందజేశారు. లారీ ముందు భాగంలో కత్తిరించి పెద్ద క్రేన్ తెచ్చి ఎట్టకేలకు డ్రైవర్ను క్షేమంగా బయటకు తీశారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో అక్రమంగా నిల్వ చేసిన క్రిస్టల్ క్వార్జ్ రాళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో అటవీ శాఖ, విజిలెన్స్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఓ గోదాంలో నిల్వ చేసిన క్రిస్టల్ క్వార్జ్ను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 2 నుంచి 3 టన్నుల మేర రాళ్లను గుర్తించారు. వాటి విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శంకరాపురం గ్రామ సమీపంలోని కొండల్లో అక్రమ తవ్వకాలు చేపట్టి క్రిస్టల్ క్వార్జ్ రాళ్లు వెలికితీస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో మందుపాత్ర పేలి ఇన్స్పెక్టర్ సహా 4 డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ మృతి చెందారు. మరో జవాను తీవ్రంగా గాయపడ్డారు. చోటే బేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గతంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీలను నిర్వీర్యం చేస్తూ ఉండగా పేలుడు సంభవించింది. కొన్ని నెలలుగా బస్తర్ పరిధిలోని 7 జిల్లాల్లో నక్సల్స్ అమర్చిన వందలాది ఐఈడీలు గుర్తించి నిర్వీర్యం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఐఈడీని గుర్తించి దాన్ని నిర్వీర్యం చేస్తూ ఉండగా అది పేలింది. ఈ ఘటనలో 3 సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరిగణాల జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ఉద్రిక్తతల మధ్య ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకే 86.90% పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. రీపోలింగ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో అధికార టీఎంసీ, బీజేపీ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే బీజేపీ చేసిన ఫిర్యాదులపై మగ్రాహత్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలోని 11 పోలింగ్ కేంద్రాలు, డైమండ్ హార్బర్లోని 4 కేంద్రాల్లో ఈసీ రీపోలింగ్ నిర్వహించింది. బెంగాల్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపును పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా 165 మంది అదనపు కౌంటింగ్ అబ్జర్వర్లు, 77 మంది పోలీస్ అబ్జర్వర్లను నియమించింది. 1 కంటే ఎక్కువ కౌంటింగ్ హాళ్లు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ అదనపు సిబ్బందిని ఈసీ నియమించింది. కౌంటింగ్ కేంద్రాల చుట్టూ శాంతి భద్రతలను పోలీసు అబ్జర్వర్లు పర్యవేక్షించనున్నారు. అటు కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా చర్యలను ఈసీ మరింత కఠినతరం చేసింది. రిటర్నింగ్ అధికారులు జారీ చేసిన క్యూఆర్ కోడ్ ఆధారిత ఫోటో గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని సూచించింది. కౌంటింగ్ హాల్ లోపలికి కౌంటింగ్ అబ్జర్వర్, రిటర్నింగ్ అధికారి మినహా ఇతరులెవరూ సెల్ ఫోన్లు తీసుకువెళ్లకుండా ఈసీ ఆంక్షలు విధించింది. దేశీయ బీమా రంగానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డీఐను 100% వరకు అనుమతిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా విదేశీ సంస్థలు దేశీయ బీమా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఏర్పడింది. మధ్యవర్తులు, ఇతర ఇంటర్మీడియరీ సంస్థల్లోనూ 100% విదేశీ పెట్టుబడులకు కేంద్రం మార్గం సుగమం చేసింది. అయితే ఎల్ఐసికి ఈ నిబంధన వర్తించదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఎల్ఐసిలో 20% మాత్రమే విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇచ్చినట్లు తేల్చి చెప్పింది. 2025 డిసెంబర్లో పార్లమెంట్ ఆమోదించిన సబ్కా బీమా సబ్కీ రక్షా బిల్లు రాష్ట్రపతి ఆమోదంతో చట్టం దాల్చింది. ఈ చట్టం ద్వారా గతంలో బీమా రంగంలో ఉన్న 74% ఎఫ్డీఐ పరిమితిని 100%కి పెంచారు. హర్ముజ్ జలసంధితో పాటు పర్షియన్ గల్ఫ్లో తమ పట్టును మరింత పెంచుకునే దిశగా ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ దక్షిణ తీర ప్రాంతంలో దాదాపు 2000 కిలోమీటర్ల మేర సముద్ర మార్గాలపై నియంత్రణ సాధించేందుకు కొత్త నిబంధనలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన సమీకరణలు, నిబంధనలు సిద్దమయ్యాయని, సుప్రీం లీడర్ మొస్తాబా ఖమేనీ ఆదేశాలకు అనుగుణంగా వాటిని అమలు చేస్తామని తెలిపింది. అరేబియా గల్ఫ్ నుంచి హర్ముజ్ జలసంధి వరకు ఉన్న ఇరాన్ తీర ప్రాంతాన్ని మరింత సురక్షితం చేయడమే ఈ కొత్త నిబంధనల లక్ష్యమని ఐఆర్జీసీ పేర్కొంది. ఈ ప్రాంతాన్ని ఇరాన్ ప్రజలకు గర్వకారణంగా ప్రాంతీయ సుస్థిరతకు మూలకేంద్రంగా మారుస్తామని వెల్లడించింది. ఇటీవల పర్షియన్ గల్ఫ్ దినోత్సవం సందర్భంగా హర్ముజ్ జలసంధికి సంబంధించి ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తాబా ఖమేనీ సమగ్రమైన వ్యూహాత్మక ప్రణాళికను ఆవిష్కరించారు. పర్షియన్ గల్ఫ్లో విదేశీ శక్తులకు చోటు లేదని, దుష్ట ఆలోచనలతో వచ్చే శక్తులకు ఆ సముద్ర గర్భమే శరణ్యమని హెచ్చరించారు. జలసంధి నుంచి వచ్చే ఆదాయాన్ని ఇరాన్ రియాల్స్లో వసూలు చేయడంతో పాటు నౌకల రాకపోకలపై నియంత్రణ ఆ వ్యూహాత్మక ప్రణాళికలో ఉన్నాయి. ఈ క్రమంలోనే కొత్త నిబంధనలను అమలు చేస్తున్నట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకల కోసం ఇరాన్కు టోల్ ఫీజు చెల్లిస్తే ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని షిప్పింగ్ కంపెనీలను అమెరికా హెచ్చరించింది. నగదు, డిజిటల్ కరెన్సీ, విరాళాలు సహా ఏ రూపంలోనూ ఇరాన్కు టోల్ చెల్లించవద్దని సూచించింది. ఒకవేళ ఉల్లంఘిస్తే అది అమెరికా ఆంక్షల పరిధిలోకి వస్తుందని ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ స్పష్టం చేసింది. అమెరికా కంపెనీలే కాకుండా ఇతర దేశాల సంస్థలు కూడా ఈ ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల తర్వాత ఇరాన్ ఈ వ్యూహాత్మక జలసంధిని తన నియంత్రణలోకి తెచ్చుకుంది. తమ తీరానికి దగ్గరగా నౌకలను మళ్లిస్తూ వాటి నుంచి భారీగా ఫీజు వసూలు చేస్తోంది. దీన్ని అమెరికా ఒక టోల్ బూత్ ఏర్పాటుగా అభివర్ణించింది. పోర్టుల దిగ్బంధనంతో ఇరాన్ ఆర్థికంగా భారీ నష్టాన్నే చవిచూస్తుందని అమెరికా అంచనా వేస్తోంది. కేవలం గల్ఫ్ ఆఫ్ ఒమన్, హర్ముజ్ జలసంధి ప్రాంతాల్లో అమెరికా ఆపరేషన్ కారణంగా ఇరాన్ 46,000 కోట్ల రూపాయల చమురు ఆదాయాన్ని కోల్పోయిందని పెంటగాన్ అంచనా వేసింది. ఇదే సమయంలో ఇరాన్పై ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా సిద్దమైంది. ఈ మేరకు పశ్చిమాసియాలోని మిత్ర దేశాలకు భారీగా ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా సిద్దమైంది. ఇజ్రాయెల్, ఖతార్, కువైట్, యుఏఈలకు 81,600 కోట్ల విలువైన సైనిక సామాగ్రిని విక్రయించేందుకు అమెరికా విదేశాంగ శాఖ ఆమోదం తెలిపింది.
ఇదే సమయంలో ఇరాన్పై యుద్ధం చేయడంపై విమర్శలు చేసిన జర్మనీపై అమెరికా చర్యలకు దిగింది. జర్మనీలో మోహరించిన 5,000 మంది అమెరికన్ సైనికుల్ని వెనక్కి రప్పిస్తున్నట్లు ప్రకటించింది. ఒంటరి మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పల్నాడు జిల్లాకు చెందిన సీఐ చిన్నమల్లయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. గుంటూరు రేంజ్ డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సీఐను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లిలో సీఐ ఇంట్లో అద్దెకు ఉంటున్న తనపై చిన్నమల్లయ్య అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత మహిళ బుధవారం వినుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అత్యాచారానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న చిన్నమల్లయ్య కోసం వినుకొండ పట్టణ సీఐ ప్రభాకర్ 3 బృందాలతో గాలిస్తున్నారు. బాధిత మహిళను గురువారం చిలకలూరిపేటలోని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఈ క్రమంలోనే సీఐ చిన్నమల్లయ్యను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. జూన్ 12 నుంచి ఇంగ్లాండ్ వేల్స్లో జరిగే మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ 15 మందితో జట్టును ప్రకటించింది. కొత్త అమ్మాయి నందిని శర్మ సహా వికెట్ కీపర్, బ్యాటర్ ఆస్తికా భాటియాకు జట్టులో చోటు కల్పించింది. స్టార్ బ్యాటర్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో జట్టును ప్రకటించిన బీసీసీఐ ఆమెకు డిప్యూటీగా స్మృతి మందానాను నియమించింది. షెఫాలి వర్మ, జెమిమా రోడ్రిక్స్, భారతి పుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రీచరణి, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్లతో అమితా శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. ఇదే జట్టు మే 28న ఇంగ్లాండ్తో జరిగే 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది.